హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నాగబాబు గారికి రాజ్యసభ సీట్ వస్తుంది, నాగబాబు గారికి కేంద్ర మంత్రి కూడా వచ్చే అవకాశం ఉంది అనేటట్టు మన గతంలో ఎన్నో వీడియోలు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఫైనల్గా నాగబాబు గారికి మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి గట్టిగా షాక్ ఇచ్చారు. ఎందుకు ఏంటని మనం మాట్లాడుకుంటే, మనం ఏదైతే నాగబాబు గారికి రావాల్సిన రాజ్యసభ స్థానాలు అంటే 3 రాజ్యసభ స్థానాలు అనేవి వైఎస్ఆర్సీపీ తరపున రాజీనామాలు జరిగినాయి. 3 రాజ్యసభ స్థానాలకి రాజీనామాలు చేయడం జరిగింది. ఒకటి మోపిదేవి వెంకటరమణ, 2 ఆర్ కృష్ణయ్య, 3 బేదా మస్తానరావు. వీళ్ళ ముగ్గురు కూడా రాజీనామా చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వ స్థానానికి చేశారు. అయితే ఇక్కడ ఆ 3 స్థానాలు కూడా ఫిల్ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్గా ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది. అంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి కూడా ఎన్నికలు ఏదైతే నామినేషన్ ఎన్నికలకు సంబంధించిన పరిశీలన అనేది చేయడం జరుగుద్ది. డిసెంబర్ 20వ తారీఖున ఎన్నికలు అయితే పూర్తయ్యి ఎవరు గెలిచారనేది ఆ రోజు సాయంత్రం కల్లా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే 3 పదవులు ఏవైతే ఉన్నాయో ఈ 3 పదవుల్లో మెజారిటీ ఆఫ్ ది సీట్స్ అంటే దాదాపుగా 130 స్థానాలు పైచీలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీకి ఉన్నాయి కాబట్టి 2 సీట్లు టీడీపీ తీసుకోవడం జరుగుద్ది. ఒక సీట్ అనేది అయితే జనసేనక లేదా బీజేపీకి అనేటట్టు వార్తలు వచ్చినాయి. అయితే మనం కూడా చాలా వీడియోల్లో చెప్పుకుంది ఏంటంటే, ఖచ్చితంగా నాగబాబు రాజ్యసభకు వెళ్తారు. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ ఏదైతే ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర మంత్రులతో కానీ లేదంటే బీజేపీ పెద్దలు ఎవరైతే అమిత్ షా కానీ మోడీ ఉన్నారో వీళ్ళతో చర్చలు సంప్రదింపులు జరిపినట్టు కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనేటట్టు మనకు ఒక సమాచారం అయితే తెలిసింది అని చెప్పాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఫైనల్గా చూసుకుంటే ఈ బేదా మస్తాన్ రావే కానీ లేదంటే ఆర్ కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీలో రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేసి మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ అవే స్థానాలకు వాళ్ళు దిగడం జరుగుతుంది. ఇదంతా కూడా ముందే వాళ్ళు ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసుకుని మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సీట్ అనేది ఖచ్చితంగా జనసేన నాగబాబుకి రావాల్సిన సీటు. యాక్చువల్లీ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో బీసీ సంక్షేమానికి సంబంధించి కొన్నిసార్లు ధర్నాలు ర్యాలీలు చేసి గతంలో కొంత పేరు తెచ్చుకోవడం జరిగింది తప్పితే ఇప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు. ఇప్పటికీ స్టిల్ చెప్పాలంటే నాకు కూడా తెలియదు ఆయన ఎవరో. అలా ఉన్న పరిస్థితి. మరి అలాంటి ఆయనకి మళ్ళీ ఆ బీజేపీ ఆయనకి ఆ సీటు మళ్ళీ కేటాయించడం జరిగింది. ఇక్కడ జనసేన అనేది అనకూడదు కానీ బలిపశు అయిపోయింది. యాక్చువల్లీ మనం గతంలో మాట్లాడుకుంటే ప్రతిసారి కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముందు 24 సీట్లు ఇస్తే 24 సీట్లలో బీజేపీ అడిగిందని చెప్పి 3 సీట్లు త్యాగం చేయడం జరిగింది. మనకి 3 ఎంపీ స్థానాలు ఇస్తే అందులో కూడా ఒక ఎంపీ స్థానం అడిగితే మళ్ళీ పవన్ కళ్యాణ్ తగ్గి ఒక ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనేది కూడా తగ్గకపోతే ఈరోజు కూటమి పార్టీ అనేది లేదు. ఈరోజు టీడీపీఏ కానీ బీజేపీ కానీ అధికారంలో ఉండేది కాదు పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే. అంత తగ్గిన పవన్ కళ్యాణ్కి కనీసం పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకి ఒక రాజ్యసభ సీట్ ఇవ్వలేకపోతున్నారంటే అసలు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తగ్గడం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారా లేదని అంటే కావాలనే చేస్తున్నారా అనేది మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా కానీ తప్పు. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఏదైతే ఉందో ఆ త్యాగ ఫలం వల్ల ఈరోజు మీరందరూ కూడా పదవులెక్కారు, వీరందరూ కూడా బతుకున్నారు. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి చాలా వరకు కూడా చచ్చిపోయే సిచ్యువేషన్లు వచ్చింది. దేశాలు దాటి పారిపోదాం అనుకున్నారు. ఈవెన్ ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఉంటే పాటకి ఒక్కొక్కడికి కూడా పంచెలు తడిసిపోయి పక్క రాష్ట్రాలకు పారిపోదురు. అది వాస్తవం. కానీ అది ఎవరో కూడా గుర్తుపెట్టుకోవట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి అధపాతాలని పడిపోయాడంటే కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం. ఆ త్యాగాన్ని గుర్తించి తనకు సపోర్ట్గా ఉన్న తన పార్టీకి అండదండగా నిలిచిన తన సొంత అన్నకి ఒక రాజ్యసభ సభ్యత్వ స్థానం నామినేటెడ్ పోస్టు ఇటు బీజేపీ కానీ ఇటు టీడీపీ ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణం అనేది అర్థం చేసుకోండి. అసలు నాకే చెప్పడానికి చిరాకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మేము సపోర్ట్ చేసింది. ఆయనకి ఆఖరికి సీట్ లేదని అంటే ఇంకా ఎందుకు ఎన్నికల సమయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గారు. ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాలు అవసరం, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం గుర్తించి మనం అందరం కూడా కలిసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆయన తగ్గి కొన్ని సీట్లు తగ్గించుకొని ఆయన ఎన్నో అవమానాలు పడినా కానీ ఈరోజు మిమ్మల్ని అధికారాల్లో కూర్చోబెట్టగలిగాడు. ఆయన ఒక అధికారంలో కూర్చున్నాడు. ఆయన గతంలో తగ్గాడని చెప్పి ప్రతిసారి కూడా తగ్గించుకుంటూ పోతే ఇంకా ఎప్పుడు నాగబాబు కూడా సీట్ ఇవ్వకపోతే, నాగబాబు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే ఇంకెందుకు నాకు అర్థం కాదు ఈ పొత్తు అనేది.
పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు తగ్గుతాడండి నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదైతే గతంలో ఒక పార్టీలో ఉండి దానికి రాజీనామా చేసి సభ్యత్వ స్థానానికి రాజీనామా చేస్తే మళ్ళీ ఈ మీ పార్టీలో జాయిన్ చేసుకుని మళ్ళీ అవే సీట్లు వాళ్ళకి ఇస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదేమైనా సరే పొత్తులో ఉన్నాం కాబట్టి కొంత సహధర్మం అనేది పాటించండి. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ఓపెన్గా చెప్పుకోవాలంటే మీకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు మీరు అధికారం ఎక్కారు అని అంటే, ఈరోజు మీరు పదవుల్లో కూర్చున్నారంటే, ఈరోజు మీకు ఇంతంత మెజారిటీలు వచ్చినాయి అని అంటే కారణం పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. 87 స్థానాలు కేవలం 10,000 మెజారిటీలో పోయినాయి వైసీపీకి. అదే పవన్ కళ్యాణ్తో పొత్తు లేకపోతే అవే 87 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కొట్టుంటే ఆ 87కి 11 కలుపుకుంటే 98 స్థానాలు అవుతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఈరోజు మీరెవరు కూడా రాష్ట్రంలో బతకడానికి ఉండకపోతున్నారు. పెట్టే బేడా చదువుకొని మొత్తం వెళ్ళిపోతున్నారు. మరి ఈరోజు మీరు ప్రాణాలతో నిలబడ్డారు, మళ్ళీ మీకు పూర్వం వచ్చింది, మంచి మంచి మెజారిటీలు వచ్చి కొంతమంది గెలిచారు. ఎప్పుడూ రాని లీడర్లకు కూడా సరైన మెజారిటీలు వచ్చినాయంటే కారణం పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్కి తగిన విలువ ఇవ్వండి. నాగబాబు గారికి కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకర విషయం. దీని మీద ముందుగా బీజేపీ కూడా ఆలోచించాలి. బీజేపీ పవన్ కళ్యాణ్ ఎంత బాగా వాడుతుంది అనేది అందరికీ క్లియర్గా తెలుస్తుంది. ఇటు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పిలిచారు, శుభ్రంగా ప్రచారం చేయించుకున్నారు, 11 స్థానాలు గెలిపించుకున్నారు. కానీ నాగబాబు గారికి కనీసం రాజ్యసభ సీటు ఇవ్వకపోతే ఎంతవరకు న్యాయం చెప్పండి?